ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఏప్రిల్ 13వ తారీఖు ఆదివారం 2025వ సంవత్సరం. ఇంకా చెప్పాలంటే ఈరోజు పాల్మ్ సండే అంటే మట్టల ఆదివారం. క్యాథలిక్ వారైతే మ్రాని కొమ్మల ఆదివారం అని పిలవడం పరిపాటి. 102వ కీర్తన 22వ వచనంలో సృజింపబడబోవు జనము యెహోవాను స్తుతించును. పుట్టబోయే వాళ్ళు, సృజించబోయే జనము యెహోవాను స్తుతించును. మళ్ళీ చెప్తున్నాను, 102వ కీర్తన 22వ వచనం. అయితే నాకు దేవుడే ముఖ్యం, దేవుడే నా ప్రాణం. యేసు ప్రభువుని తప్ప మరొక దేవుడు ఉన్నాడని ఊహ కూడా నాకు రాదు. ఎందుకంటే ఆయనే స్వచ్ఛమైన మచ్చ ముడత డాగు లేని దేవుడు. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను. నీ కృప లేనిది నే బ్రతుకలేను. నా జన్మభూమి వికటించగా మారిపోయేనే మరుభూమిగా. నేను జన్మించిన భూమి భారతదేశం, ఆంధ్రప్రదేశ్. అయితే మరుభూమిగా, క్రైస్తవులకి మరుభూమిగా ఎక్కువ శాతం జరుగుతుంది. 2000 సంవత్సరాలకు పూర్వం సెయింట్ థామస్ గారు నాకు గుర్తు. అక్కడి నుండి చూసుకుంటే భారత చరిత్రలో ఎందరెందరో క్రైస్తవ సేవకులు, వాళ్ళకి మరుభూమి అయిపోయిందనమాట. వాళ్ళు చేసిన నేరం ఏంటంటే తాగుబోతులు, దొంగలు, వ్యభిచారులు, హంతకుల్ని సన్మార్గంలో నడిపించడానికి చేసిన కృషి. కుష్టు వ్యాధిగ్రస్తులకు సేవ చేయడం. ఇదంతా నేను విడమర్చి ఉపోద్ఘాతంగా చెప్పనక్కర్లేదు. నా జన్మభూమి వికటించగా మారిపోయేనే మరుభూమిగా. నీ కౌగిలి నన్ను దాచెనే, నీ త్యాగమే నన్ను దోచెనే. నీ కౌగిలి నన్ను దాచెనే, నీ త్యాగమే నన్ను దోచెనే. నీ కృపయే నిత్యత్వమా, నీ స్వాస్థ్యమే అమరత్వమా. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను. నీ కృప లేనిది నే బ్రతుకలేను. జగద్ ఉత్పత్తి అంటే భూమికి పునాదులు వేయకముందే, జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలిచితివా. నీ సిలువే స్థిరపరచేనే, నీ కృపయే బలపరచేనే. నీ పిలుపే స్థిరపరచేనే, నీ కృపయే బలపరచేనే. నీ కృపయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించెను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను. నీ కృప లేనిది నే బ్రతుకలేను.
ఒక విధమైన ఆధ్యాత్మిక సంతోషం పొందుతున్నాను. ఎందరో ప్రార్థనల ఫలితం పాస్టర్ మద్దిశెట్టి అజయ్ బాబు జైలు నుండి విడుదలవ్వడం సంతోషకరమైన విషయం. అదేవిధంగా కేఏ పాల్ గారిని జోకర్గా, హాస్యగాడుగా వర్ణించిన వ్యతిరేకులు వాళ్ళని ముచ్చెమట్లు పట్టించేటట్టు ఆయన ఈ విషయాల్లో బలంగా తన యొక్క గళాన్ని విప్పడం, డాక్టర్ అభినయ్ దర్శన్, హనీ జాన్సన్, సిహెచ్ సాంబశివరావు గారు, వికేఆర్, బెన్నీ లింగం గారు, ఇంకా చాలామంది ఉన్నారు, పేర్లు గుర్తు రావట్లేదు. క్రైస్తవులందరూ ఏకమవుదామని మళ్ళీ 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 క్రైస్తవ బిషప్ నుండి రెవరెండ్లు, డాక్టర్లు, పాస్టర్లు, ఇవాంజలిస్టులు, బిలీవర్లు ప్రతి ఒక్కరికి మీ కాళ్ళకు దండం పెడతా. మనం జీవం గల దేవుడు, స్వచ్ఛమైన దేవుడు, మచ్చ ముడత డాగు లేని దేవుడిని తలుస్తున్నాం, ప్రకటిస్తున్నాం, కొలుస్తున్నాం. ఆయన బిడ్డలుగా, ఆయన సేవకులుగా మనమందరము ఐక్యంగా ఉందాం. మనలో ఎవరికైనా సూది గుచ్చుకుంటే అది నాకు గుచ్చుకుంది అన్నట్టుగా మనం స్పందించి అనేక కార్యక్రమాల్లో పిలుద్దాం, నిలుద్దాం, కొనసాగుదాం. అతను నాకు నాయకుడా, అతని డైరెక్షన్లో మేము పాల్గొనాలా అనేది మానేద్దాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. క్రైస్తవులారా మేల్కొనండి, క్రైస్తవులారా మేల్కొనండి. ఇది మన క్రైస్తవుల్లో ఒక్కళ్ళకి జరిగితే మనందరికీ జరిగినట్టే భావించి మనం ముందుకు సాగుదాం. ఎందుకంటే ఈ వీడియోకి నేను ధృతరాష్ట్ర పాలన అంటే, ధృతరాష్ట్రుడు అంటే కౌరవుల యొక్క తండ్రి, అతనికి కళ్ళు ఉండవు, పేరుకి అతను రాజు అనే టైటిల్ పెట్టాలా? మరి ఎప్పుడో 50 ఏళ్ళు 60 ఏళ్ల క్రితం మహమ్మద్ బిన్ తుగ్లక్, ఔరంగజేబు వాళ్ళు శాడిస్టులని, దుర్మార్గులని విన్నాను, ప్రత్యక్షంగా చూడలేదు, అంత లోతుగా నాకు తెలియదు. ఎందుకంటే క్రైస్తవ నాయకులకి జరుగుతున్న అన్యాయాలకి పాలకులు అసలు పట్టించుకొని దాఖలాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. పీకే గారు అయితే అచ్చం అక్షరాల నాకు అధికారం వస్తే సనాతన ధర్మం కోసం కృషి చేస్తాను, అభివృద్ధి పరుస్తాను, కావాలంటే నా ప్రాణం ఇస్తాను అన్నట్టుగా అదే ధ్యేయంగా ఆయన కొనసాగుతున్నాడు. ప్రజల బాగోగులు, పాలన శూన్యంలోకి వెళ్ళిపోయింది. సరే, ఇంకొక ఆమె ఉంది, తైతక్కలాడి. ఆమె బహుశా ఈ పెయిడ్ ఆర్టిస్ట్ అనుకుంటా, తాగుబోతూ పాట పాడుద్ది, యేసు ప్రభుకి ఎందుకు పెళ్ళవలేదు అనేసి. ఆమె పళ్ళు చూడండి, ఆమె కళ్ళు చూడండి. కోతికి తక్కువ, మనిషికి ఎక్కువ అని వర్ణించడానికి కూడా నాకు చేదర పడుతుంది. బహుశా ఆమె శంకిని కావచ్చు, లేదా హస్తిని కావచ్చు, పద్మిని స్త్రీ మాత్రం కాదు. ఎక్కడో పొలాల్లో వెళ్ళి ఆ గొర్రెల్ని చూసి ఏదో కామెంట్ చేస్తుంది, తాగుబోతులాగా జగమే మాయ అంటుంది, యేసు ప్రభుకి పెళ్ళి ఎందుకు అవ్వలేదు అంటుంది. ఏంటిది? అయితే ఒక విషయం మాత్రం మీకంటే నాకంటే పూర్వీకులు పెద్దలు పెట్టిన లోకోక్తి 2-3 జ్ఞాపకం చేసుకుందాం. వినాశకాలే విపరీత బుద్ధి. విపరీతమైన ఈ బుద్ధులు పుట్టడానికి వినాశకాలం దగ్గరికి వచ్చిందని అర్థం. ఆ ఆవార ప్రసాద్ అని ఒకడు బయలుదేరాడు. ఆడు పెద్ద మేధావి అన్నట్టుగా బిల్డప్ మాట్లాడుతున్నాడు, బూతులు మాట్లాడుతున్నాడు. ఎవరు? ఆవారా ప్రసాద్. ఇక ఈ శివశక్తి, దుర్గణ వీళ్ళందరూ ఇక
వద్దులే, నేను నా నోటితో ఆ దరిద్రుల పేర్లు చెప్పి ఇదవయ్యే కంటే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూనే ఉంటాను. పద్మ వ్యూహం దుష్ట చతుష్టయం చేసిన కౌరవులు చేసిన పన్నాగంలో కుట్రగా అభిమన్యుడు, అర్జునుడి కొడుకు అభిమన్యుడు చిక్కుకుపోయినట్టు క్రైస్తవులు ఈ దినాలలో మాకు చిక్కుబడి ఉన్నారు అన్నట్టుగా వెర్రవేగుతున్న వారలారా, ఒక మాట గుర్తుంచుకోండి. పొంగే పాలు పొయ్యి పాలు అనేది ఒక ఊసపదం అనుకున్నా. అది నా అనుభవంలో చూశాను, ప్రత్యక్షంగా చూశాను చాలామంది విషయంలో. నన్ను మించిన వాళ్ళు లేరు, నేను చేసిందే క్రియ, నేను మాట్లాడిందే వేదం అన్నట్టుగా ముందుకు సాగిన వాళ్ళు నా జీవితానుభవంలో కోకొల్లలు. పొంగే పాలు అదే ఆ డాకలో లేదా ఆ పాత్రలో ఉండదు, పొయ్యి పాలు అయిపోద్ది. అలాగే ఎవరు తవ్వుకున్న గోతిలో వాళ్ళే పడతారు. క్రైస్తవులు దండయాత్రలు, అన్యుల మీద హిందువుల మీద దండయాత్రలు, దొమ్మీలు చేసిన దాఖలాలు ఎక్కడైనా ఉందా? బెన్నీ లింగం గారు పెట్టిన ఒక వీడియో చూశాను. క్రైస్తవ సువార్థికులు, పాస్టర్లు వాళ్ళ మానాన వాళ్ళు సువార్త ప్రకటించడానికి వెళ్తే రేయ్ లంజా కొడకల్లారా అని అంటుంటే ఈ దేశం ఏం చేస్తుంది? పాలకులు ఏం చేస్తున్నారు? వాళ్ళకి పట్టవా ఈ మాటలు? క్రైస్తవులనే అంతటి మాటలు అంటారా? పని పాట లేదా అంటున్నారు. మరి వీళ్ళకి పని పాట లేదు కాబట్టే యేసు ప్రభువుని, క్రైస్తవుల్ని, బైబిల్ని ఇంతలాగా ఇబ్బందులు పెడుతూ క్రైస్తవ సేవకుడు పడాల ప్రవీణ్ గారి హత్య కేసులో గజిబిజి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. దేశంలో శాంతి భద్రతలు కరువైపోయింది. పోలీసులు నేరస్తుల్ని అరెస్ట్ చేయటానికి మాత్రం వెనకాడుతున్న దాఖలాలు ప్రత్యక్షంగా కనబడుతుందని అనేకులు చెప్పగా నేను విన్నాను. అజయ్ బాబు పోలీసుల మీద నమ్మకం ఉంచి నలుగురి మీద కేసులు పెడితే అది విచారణకు నోచుకోలేదు. కానీ వాడెవడో గజిబిజి జోసెఫ్ అని పేరు, వాడు జోసెఫ్ కాదండి, ఆరోగ్యస్వామి జోసెఫ్ కానే కాదు. వాడు ఒక పెయిడ్ ఆర్టిస్టు, ఆర్ఎస్ఎస్ కార్యకర్త. వాళ్ళ క్రైస్తవ్యానికి సంబంధించిన చూచాయిగా ఒక మాట కూడా లేదు. ఒక మెతుకుని బట్టి చెప్పచ్చు. ఇప్పుడు నేను కూడా చెప్తాను, ఎక్కడైనా నలుగురు అన్యుల మధ్యకి వెళ్ళి నా పేరు వీర వెంకట సత్యనారాయణ వరప్రసాద్ అంటాను, అయిపోతానా? లేదు. అంటే జనం అనుకుంటారు, ఓహో ఈయన పేరు వీర వెంకట వరప్రసాద్ సత్యనారాయణ అని అనుకుంటారు. అలాగే ఏదో ఒక క్రైస్తవ పేరు నోటికి వచ్చిన పేరు పట్టుకొని వాడేమో దానికి తగ్గట్టు తగుదునమ్మా అని తందాన టీవీ గాళ్ళు కొందరు వాడిని పాస్టర్ జోసెఫ్ అంటున్నారు. అతలా కుతలం చేసేది ఈ మాఫియా గ్యాంగ్ వాళ్ళు మాత్రమే. క్రైస్తవులు శాంతి కామకులు. క్రైస్తవులారా, ఇప్పటికైనా మేలుకొని మనమందరం ఐకమత్యంగా ఉందాము. చెప్పాను కదా, పద్మ వ్యూహంలో అభిమన్యుడు ఎలాగో క్రైస్తవుల్ని అలా ఇరికించి డ్రామా చూడాలనుకుంటున్న ఈ మతోన్మాద మాఫియాల యొక్క కుట్రలకి మనం బలి కాకుండా ఉండాలంటే మన వంతు మనం ప్రార్థనలోనే ఉందాం. మన దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. రోమా 8వ అధ్యాయం 31వ వచనం చదవండి. దేవుడే మన పక్షమున ఉండగా మనకు విరోధెవ్వడు. ఈరోజు పామ్ సండే అంటే ఈస్టర్ పండగకి ఒక వారం ముందు వచ్చేది. మట్టల ఆదివారం, క్యాథలిక్ వాళ్ళేమో రాణి కొమ్మల ఆదివారం అంటారు. ఈ రోజున నేను అజయ్ బాబు విడుదలకు సంతోషించి ఈ మాట అంటున్నాను. ఇది మాత్రం ఎక్కువ మంది మాట్లాడుతుంటే విన్నాను. మనం ధృతరాష్ట్ర పాలనలో ఉన్నాము. వాళ్ళు ఆ మతోన్మాద
మాఫియా వాళ్ళు పేట్రేగి అంత బీభత్సంగా బూతులు తిడుతున్నా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? పాలకులు క్రైస్తవుల్ని ఇంకా భయభ్రాంతుల్ని చేసి అణగదొక్కటానికి చేసే కుట్ర నేను అనుకుంటున్నాను. ఏదేమైనా మా దేవుడు యుగ సమాప్తి వరకు మాతో కూడా ఉన్న దేవుడు, అది మాత్రం నిశ్చయంగా చెప్పగలను. మళ్ళీ చెప్తున్నా, పొంగే పాలు పొయ్యి పాలు. మనం ఏం చేసినా ముత్యాలు వస్తావని ఆ కులుకులాడి ఆడే డ్యాన్సులకి జగమే మాయా అని పాట పాడి, తాగుబోతు పాట పాడి ఆ పొలాల్లో ఉండి యేసుకి పెళ్ళయిందా లేదా, దీనికి ఎందుకు? సంసార పక్ష స్త్రీని పద్మిని జాతి స్త్రీ అంటారు. 4 గోళ్ల మధ్య ఉంటుంది. ఈమె హావభావాలు, ఆ జడ ఎదురుగా పువ్వులు పెట్టుకోవడం, ఆ కళ్ళు తిప్పడాన్ని చూస్తే ఈమె మాత్రం శంకిని లేదా హస్తిని జాతి అయి ఉంటుంది. స్త్రీ అంటే నాకు చాలా గౌరవం. కానీ ఈమె మరీ రెచ్చగొట్టి, స్థాయికి మించి రెచ్చగొట్టి క్రైస్తవుల్ని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి నేను 100%లో 10% ఇలాంటివి రెచ్చిపోయి మాట్లాడుతున్నాను. ఏదేమైనా కానీ క్రైస్తవులందరూ ఒక్కటైతే వీళ్ళ పీచ మణగదొక్కడం చాలా తేలిక. కానీ భయంకరమైన అధిష్టానం భయంకరమైన స్కెచ్లు వేస్తుంది. ఇప్పటికే వక్ఫ్ బోర్డు, ముస్లింలది వక్ఫ్ బోర్డు విషయంలో ఏం చేసిందో మనందరికీ విదితమే. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, ఎడతెగక ప్రార్థనలో ఉందాం. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని దేవుడు మనకి చెప్పాడు. అదేవిధంగా రోమా 16:20లో సమాధానకర్త అయిన దేవుడు మతోన్మాద మాఫియా అనే తొట్టి గ్యాంగ్ సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా అణగదొక్కును అనేది నేను నమ్ముతున్నాను. 1 పద్మవ్యూహం, 2వది ధృతరాష్ట్ర పాలన అని జనం బాగా మాట్లాడుతున్నారు. క్రైస్తవుల్ని ఇంత బాహటంగా తిడుతున్నా ఆ రాధా మనోహర్ దాస్ గారు అన్ని రకాలుగా అంత బహిరంగంగా అంటుంటే పాలకులు ఏం చేస్తున్నారు? వాటిని ఆపలేరా? యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు. నేను ప్రార్థనలోనే ఎక్కువ గడపాలనుకుంటున్నా. ఇలాగ రోజుకొకళ్ళు పుట్టుకొస్తున్నారు. ఈ ఆవారా ప్రసాద్ కూడా చాలా ఓవర్ అయిపోతున్నాడు. అది ఎవరు తవ్వుకున్న గోతిలో వాళ్ళే పడతారు. పరిగెత్తండి, పరిగెత్తండి, విజృంభించండి, అరవండి, తిట్టండి, కొట్టండి, చేస్తూనే ఉండండి. మీకేదో మూడింది, దేవుడే చూసుకుంటాడు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్, మ్యాన్ ఆఫ్ గాడ్. అన్నట్టు తండ్రి సన్నిధి షాలెం గారు లాంటి వాళ్ళు అక్కడక్కడ ర్యాలీలు, శాంతి ఊరేగింపులు లాంటివి పెడుతున్నారు. అలాంటివి ఎవరు పిలిచినా నేను వెళ్తాను, నేను సిద్ధమే. ఎందుకంటే రాజమండ్రి నాకు స్ఫూర్తి. ఆ తర్వాత చిలకలూరిపేట, ఇంకా చాలా చోట్ల స్పందించి ఆందోళనలు, ర్యాలీలు, క్యాండిల్ సర్వీసులు చేస్తున్నారు. వాళ్ళకి నా అభినందనలు. చెయ్యని వాళ్ళని చూసి జాలి పడుతున్నా. వాళ్ళకి పోయిన చీము నెత్తురు లేని, పౌరుషం లేని వాళ్ళుగా అలాంటి క్రైస్తవులు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. చాలా విచారకరం. అలాంటి క్రైస్తవులు ఎవరైనా ఉంటే ఇప్పటికైనా నడుం బిగించి ముందుకు వస్తే చాలా బాగుంటుంది. నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించడం అంటే ఇదే. మరి ఇప్పటికైనా దయచేసి మేలుకోండి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొకసారి పాస్టర్ అజయ్ బాబు
విడుదలై తన భార్య బిడ్డలకు వద్దకు చేరుకున్నందుకు సంతోషిస్తున్నాను. డాక్టర్ కేఏ పాల్ గారిని, అభినయ్ దర్శన్ గారిని, వికేఆర్ గారిని, బెన్నీ లింగం గారిని, హనీ జాన్సన్ గారిని, ఇలా పేరు పేరున ఈ విషయంలో స్పందించి ముందడుగు వేస్తున్న వారి అందరినీ అభినందిస్తున్నా, వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవునికి స్తోత్రం.